హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. మై సెల్ఫ్ నర్మదా సురేష్, అందరికీ తెలుసు కదా. సో బిజినెస్లో మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైనా సరే వాటికి సొల్యూషన్స్ కావాలి, ఎలా బిజినెస్ని మనం రన్అప్ చేయాలి, ఎలా బిజినెస్లో ముందుకెళ్ళాలి, ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఎవ్రీ వీక్ 1 డే జూమ్ లింక్ అనేది షేర్ చేస్తాను. దాంట్లో మీరు ఎన్రోల్ అయ్యేసి రిజిస్టర్ చేసుకొని క్లాసెస్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఇది ఎవరి కోసం ఈ క్లాసెస్ అనేది? సో ఎవరైతే బిజినెస్లో స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో కంపల్సరీ మనకు బిజినెస్లో డెఫినెట్గా లక్ అండ్ విక్టరీ అనేది ఈజీగా వస్తుంది. నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. సో అంతకంటే ముందు మనకు ఒక మెంటర్, అంటే లైక్ యాజ్ మనకు గురువు కూడా ఉండాలండి. సో నేననే ఈ రీసెంట్గా డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్లో కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. సో కొంతమంది అడుగుతున్నారు, అందులో మనీ తీసుకుని ప్రమోషన్ చేస్తారని, మాకింత అంటే మేము ఇస్తాం, మనీ ఇస్తాం, ప్రమోషన్ చేస్తారని. చూడండి, అన్ని కమ్యూనిటీస్ లాగా కాదండి ఆ కమ్యూనిటీ. చాలా మంది అంటున్నారు. సో అనుకునే వాళ్ళు ఇష్టం అండి, దాని గురించి నేను పట్టించుకోను. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఏదైనా సరే నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనే దాని మీద వర్కౌట్ చేయండి ఎప్పుడైనా సరే. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అంటే మనం ఏదైనా ఒక టాపిక్ చూస్ చేసుకున్నప్పుడు, మీరు ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఆ బిజినెస్ పైన మీ ఫోకస్ అనేది ఉండాలి. ఎవరో ఏదో చేస్తున్నారు, నేను చేసేయాలి, ఎవరో ఏదో అంటున్నారు, నేను ఆపేయాలి, ఇలాంటి టార్గెట్స్ అంటూ ఏవి వద్దు. ఇలాంటి జెలస్ ఫీలింగ్స్ అసలే వద్దు. వాళ్ళు ఏమంటున్నారు అనే థాట్ అసలే వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ని క్లియర్గా పెట్టుకోండి. మీ మైండ్ సెట్ ఎప్పుడైతే క్లియర్గా ఉంటుందో మీ బిజినెస్ అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది. అది నేనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు అంటే 1.5 year బ్యాక్ నేను 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. నేను అంటే ఈ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడు కూడా నాకంటూ ఓన్గా ఒక నేమ్, ఫేమ్ అంటూ ఏది లేదు. ఎప్పుడైతే నా కోసం నేను పర్సనల్గా వర్కౌట్ చేశానో అప్పుడు నా బిజినెస్ అనేది సక్సెస్ అయింది. సో నా బిజినెస్లు అనేవి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. కాటన్ విక్స్ బిజినెస్, ఒత్తుల బిజినెస్ అండ్ హోల్సేల్ శారీ సప్లయర్. అర్థమవుతుంది కదండి. ఇవి 2 బిజినెస్లు నావి. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేను సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తున్నాను కదా అనేసి ప్రతి ఒక్కరు కాల్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అడగండి ప్లీజ్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ఎవరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెయ్యొద్దు, చెయ్యకూడదు, చెయ్యమని ఎంకరేజ్మెంట్ కూడా చేయను. ఎవరైనా సరే మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే సెల్ఫ్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్. అది నేను డ్యామ్ షూర్గా చెప్తాను. ఎవరైనా సంపాదించాలి అంటే కొద్ది గొప్ప లెర్నింగ్ అంటే నేర్చుకోవడం అనేది కావాలి. మనకు మంచి చెప్పే వాళ్ళు చిన్న వాళ్ళైనా సరే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెమైనా నేర్చుకొని ముందుకెళ్దాం. ఫస్ట్ నేను బిజినెస్ పెట్టినప్పుడు చాలా 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 బ్యాకప్లో ఉన్నానండి. చాలా బ్యాకప్లో ఉన్నాను. ఎంత అంటే 0 స్టేజ్. అంటే స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది బిజినెస్ అనేది. ఎలా స్టార్ట్ చేయాలి, ఒక సపోర్ట్ లేదు. సపోర్ట్ అంటే ఇంట్లో చేస్తారు వాళ్ళ, మన ఇంట్లో మన హస్బెండ్ కానీ మన పేరెంట్స్ కానీ ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తారు. చేసేంత వరకే సపోర్ట్ అనేది ఉంటుంది. చాలా మంది ఉమెన్స్ అని కాంటాక్ట్ అయ్యారండి త్రూ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా. నేను 99 రూపీస్ పెట్టేసి రిజిస్ట్రేషన్ పెట్టి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. చూడండి, లేడీస్కి చాలా అవకాశాలు ఉంటాయండి, కానీ యూటిలైజ్ చేసుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎలా అంటారా, నాకు ఓన్లీ మొబైల్ వాడటం వరకు మాత్రమే తెలుసు. అందులో డెప్త్ నాలెడ్జ్ అంటూ ఏది లేదు. నేనేంటంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఇక్కడ ఏంటంటే మనం కన్సిస్టెన్సీగా ఒక వర్క్ అనేది కంటిన్యూగా వర్కౌట్ చేసామనుకోండి, ఖచ్చితంగా మనము విక్టరీ అనేది సాధిస్తాం. అది ఏ విధంగా అంటే నేను చెప్తాను. స్టార్టింగ్లో విక్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఐడియాస్ లేవండి. నాకు డిజిటల్ ప్రపంచం అంటూ ఏది తెలియదు. అర్థమవుతుందండి. సో నేనేం చేశానంటే కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేశాను. ఎలా? నా ప్రొడక్ట్, నాకున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను వాట్సాప్లో పెట్టడము, యూట్యూబ్లో పెట్టడము, లింక్డ్ఇన్లో జాయిన్ అవ్వడము, ఇన్స్టాగ్రామ్లో పెట్టడము. అప్పుడు ఏమైందంటే గల్లీ వరకు కూడా దాటని, కాలనీస్ కూడా దాటని నా బిజినెస్ అనేది, నేను ఎప్పుడైతే సోషల్ మీడియా అనేది స్టార్ట్ చేశానో, సోషల్ మీడియాలో ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో, అంటే ఇలా పెట్టడానికి కూడా కొంతమంది భయపడతారండి. అందులో నేను కూడా ఒక పర్సన్నే.
సో మనం భయపడకుండా ఉండి మన వెనకాల ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన మీలో ఉంటే కంపల్సరీ సోషల్ మీడియా అనేది స్టార్ట్ చేసేయండి. దానికి కావాల్సిన నేను ట్రిక్స్ కానీ టిప్స్ కానీ అన్నీ నేను షేర్ చేస్తాను. ఓకేనా. పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనేది నా మెయిన్ వెపన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. తర్వాత ఒకరు అంటున్నారు అని పట్టించుకోకుండా నాకు నేనుగా ధైర్యం తెచ్చుకొని ఒక కన్సిస్టెన్సీగా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. చెప్పాను కదండి, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఈ యాప్లన్నీ కూడా నేను రిజిస్టర్ అయిపోయి, రిజిస్టర్ అంటే ఇన్ ద సెన్స్ మనం క్రియేట్ చేసుకొని అందులో మన ప్రొడక్ట్ అనేది కంటిన్యూగా ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో మనకు తెలియకుండానే మన ప్రొడక్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీరు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క వీడియోస్ లైక్ స్టార్టింగ్లో 10 వ్యూస్, లైక్ 100 వ్యూస్ కూడా దాటిన వీడియోస్ లైక్ ఇప్పుడు 20K, 23K, ఒక్కొక్కటి 5K వెళ్తుంది అంటే మన పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ అని నేను నమ్ముతానండి. సో మీకు ఇంకా ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, మరి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకా ఏమైనా కావాలి నా నుంచి కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. మీరు కావాల్సిన టాపిక్ పైన నా బిజినెస్ని నేను ఎలా ముందుకు గ్రో చేసుకున్నానో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.